మనందరికీ తండ్రి అయిన దేవదేవునికి, ఆయన కుమారుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా యొక్క వందనాలు. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు. ఈ యొక్క దినాన్ని దేవుడు మంచి వాక్యం ద్వారా మనతో మాట్లాడిన ఉన్నాడు. కావున మనం అందరం ఆసక్తితో వాక్యం వినవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాను. వాక్యంలోకి వెళ్ళిపోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమ, నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ యొక్క మధ్యాహ్న సమయంలోనైనా నీ యొక్క పాద సన్నిధిలో కూడి ఉన్నాం ప్రభా. మాకు కావాల్సిన వర్తమానం నీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మాకు వినిపించండి ప్రభా. వినగల చెవులు, గ్రహింపగల మనసు మాకు అందరు దయచేయండి ప్రభా. ఈ యొక్క ప్రార్థన మీ ప్రియ కుమారుడైన మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించాడు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. విశ్వాసము అంటే ఏమిటి? ఎటువంటి విశ్వాసాన్ని దేవుడు కోరుకుంటున్నాడు? విశ్వాసము అంటే నమ్మకం అని మరొక మాట వస్తుంది. మరి ఈ యొక్క నమ్మకానికి విశ్వాసానికి గల తేడా ఏమిటి? ముందుగా బైబిల్లో ఒక వాక్యం చదువుకుందాం, చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం. విశ్వాసం అనునది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. చాలు. అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువై ఉన్నది. అదృశ్యమైనవి అంటే ఏంటి? పరలోకం, నరకం, దేవుడు. ఇవి మనకి కంటికి కనపడవయ్యి. కానీ లేని వాటిని నమ్మడం, ఆ యొక్క నమ్మకం విశ్వాసం ద్వారా రుజువు అవుతుంది. నమ్మకం అనేది ఏంటంటే చూసి నమ్మేది నమ్మకం, కానీ చూడకుండా నమ్మేది విశ్వాసం. ఈ రెండింటి గల తేడా మీకు తెలియాలంటే బైబిల్లో ఒక వ్యక్తి గురించి మనం చర్చించుకుందాం. ఎవరు ఆ వ్యక్తి అంటే నయమాను. నయమానికి కుష్ఠరోగం ఉన్నది. ఆ కుష్ఠరోగం బట్టి ఆయన ఎన్నో మందులు వాడుండొచ్చు, ఎన్నో వైద్యశాలలకు వెళ్ళి ఉండొచ్చు. కానీ ఎక్కడ ఆయనకి ఆ యొక్క కుష్ఠరోగం నయం కాలేదు. కానీ ఎలీషా మాటకి లోబడి 7 మార్లు ఆ నదిలో మునిగినప్పుడు పసిపిల్ల వల్ల దేహం మారిపోయింది. అందును బట్టి నయమాను ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే ఎలీషా విశ్వసించిన దేవుడే నిజమైన దేవుడు, ఇశ్రాయేల్ దేవుడు తప్ప మరొక దేవుడు లేడని అక్కడ నయమాను నమ్మడం జరిగింది. నయమాను నమ్మకాన్ని దగ్గరే ఆగిపోయాడు, పరిపూర్ణమైన విశ్వాసంలోకి రాలేదు. నయమాన్ ఏంటంటే నమ్మకంతోనే ఆగిపోయాడు. అంటే తన జీవితంలో దాని జరిగిన మేలు విషయంలో నమ్మాడు తప్ప పరిపూర్ణమైన విశ్వాసంలోకి రాలేదు. ఆ మాట ఎక్కడ రాయబడిందో ఒకసారి జ్ఞాపకం చేసుకుందో చూడండి. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనం. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం 15వ వచనం. అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజనుని వద్దకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చిత్తగించుము, ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి యందు మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడినైనా బహుమానము తీసుకొనవలసినదని. చాలు. చదువుకున్న వాక్య భావం ఏంటంటే నయమాను యొక్క జీవితంలో జరిగిన యొక్క స్వస్థతను బట్టి ఇశ్రాయేలు దేవుడు తప్ప లోకమంతటి మరొక దేవుడు లేడని ఆయన సాక్షి చెప్పాడు. అంతవరకు బాగానే ఉంది. కానీ విశ్వాసపు క్రియలకు వచ్చేటప్పటికి
మరి నయమాను విశ్వాస క్రియల్ని చూపించుకోలేకపోయాడు. ఆ మాట ఎక్కడ రాయబడింది? అదే రాజుల గ్రంథము, అదే అధ్యాయం 18వ మాట. నా యజమానుడు నా యజమానుడు మ్రొక్కుటకు రిమ్మోను గుడిలోకి చొచ్చి నా చేతి మీద ఆనుకొనినప్పుడు నేను రిమ్మోను గుడిలో నమస్కారం చేసిన ఎడల రిమ్మోను గుడిలో నేను నమస్కారం చేసిన సంగతిని గూర్చి యెహోవా నీ దాసుడనైన నన్ను క్షమించును గాకని నయమాను చెప్పగా. ఇక్కడ చదువుకున్న వాక్య భాగంలో మీరు గమనించండి, అక్కడ కుష్ఠరోగం నయం చేసిన దేవుడు తన యజమానుడి నుండి అతను రక్షించలేడా? తన యజమాని నుండి అతను కాపాడలేడా? మరి ఎందుకు యజమానుడికి భయపడి రిమ్మోని యొక్క గుడికి వెళ్ళి మరలా యొక్క ఆ దేవతకి నమస్కారం చేసి పైగా ఏమంటున్నాడంటే, ఈ విషయంలో యెహోవా నీ దాసుడైన నన్ను క్షమించమని కోరాడు. అంటే ఇక్కడ నయమాను నమ్మకంతో ఆగిపోయాడు తప్ప నిజమైన విశ్వాస క్రియల్లోకి ఆయన రాలేదు. అదే విశ్వాసమైన క్రియలు ఉంటే గనక, నిజమైన విశ్వాసం గలవాడైతే గనక అక్కడ ఏంటంటే, నా యొక్క కుష్ఠరోగం తీసిన దేవుడు నన్ను ఈ విషయంలో నన్ను రక్షింపగలడు. మరి యజమానుడికి చెప్పవచ్చు, నేను ఇశ్రాయేలు దేవుడిని తప్ప మరొక దేవుడిని నేను నమస్కారం చేయనని చెప్పవచ్చు. కానీ అక్కడ యజమానుడికి భయపడ్డాడు తప్ప దేవునికి భయపడలేదు. ఈ విషయంలో ఆలోచించుకుంటే మనకన్నా దెయ్యాలే బెటర్ అనిపిస్తాయి. అది ఎక్కడ రాయబడింది? యాకోబు గ్రంథంలో రాయబడుతుంది. అక్కడ విషయం ఏంటంటే, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో అంటాడు. చూడండి, యాకోబు గ్రంథము 2వ అధ్యాయం 19వ వచనం. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచిదే, దెయ్యములు కూడా వణుకు నమ్ముతున్నాయి. ఇక నీకంటే ఒక స్టెప్ ముందు వేసిన దెయ్యాలు. నువ్వైతే నమ్మకంతో ఆగిపోయావు, కానీ దెయ్యాలు ఒక్కడే దేవుడని నమ్మి అవి వణుకుతున్నవి. అయితే ఇక్కడ దెయ్యాలకి మనకున్న తేడా ఏంటంటే, దెయ్యాల్లో దేవుని క్రియలు కనపడవు, మనుషులే దేవుని క్రియలు చేయాలి. కానీ ఇక్కడ దెయ్యాలు కానీ నమ్ముతూ వణుకుతున్నవి. కానీ క్రైస్తవుడు అయిన నీవు నేను దేవుడంటే భయం కలిగి ఉన్నామన్నది మనం ఆలోచించుకోవాలి. దేవుడంటే భయం కలవారమన్నది మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే అదే యాకోబు గ్రంథంలో 2వ అధ్యాయం 14వ వచనంలో అంటాడు, నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసం కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనం? అట్టి విశ్వాసం అతని రక్షింపగలదా? ఇప్పుడు ఎవడైనా నేను విశ్వాసినని చెప్పుకున్నప్పుడు ఆ విశ్వాస సంబంధమైన క్రియలు అతనిలో కనపడాలి. ఆ క్రియలు లేనప్పుడు నేను విశ్వాసినని చెప్పుకోవడంలో ఏమన్నా అసలే ఉపయోగం ఉన్నదంటారా? అటువంటి విశ్వాసం అతను రక్షింపగలదా? క్రియలు లేని విశ్వాసం మృతం అంటున్నాడు. పేరుకే మీరు జీవిస్తున్నారు కానీ ఆత్మ విషయంలో మీరు మృతులే, సున్నం కొట్టు సమాధులారా అన్నాడు. మరి ఇక విశ్వాసం విషయంలో మరి ఎలా నిరూపణ చేసుకోవాలి? ఆ యొక్క విషయంలో షడ్రక్ మేషక్ అబేద్నెగోల్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. చూడండి, దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్ని గుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశము పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ రక్షింపకపోయినా కూడా, ఇదొక మాట వినాలి, ఒకవేళ అంటే మేము సేవించుతున్న దేవుడు మమ్మల్ని రక్షింపగల సమర్థుడే. ఆ విశ్వాసం మాకున్నది, ఆ నమ్మకం మాకున్నది. కానీ ఇక్కడ
వాళ్ళ క్రియలు బయటపడుతున్నాయి. షడ్రక్ మెషకులు అబేద్నెగోల క్రియలు బయటపడుతున్నాయి. ఏంటా క్రియలు? 18వ మాట చెప్తున్నాడు, ఓ రాజా, నీ దేవతలను మేము పూజింపనీయము, నీవు నిలబెట్టిన చిన్న బంగారు ప్రతిమకు మేము నమస్కరింపము. అది క్రియలంటే అది. నెబుకద్నెజరు ఒక ప్రతిమను చేశాడు. ఆ ప్రతిమకి మరి వాళ్ళందరూ మొక్కాలి. మొక్కకపోతే చాలా కఠినమైన శిక్షలు ఉంటాయి. ఆ యొక్క సిచ్యువేషన్కి ముందు ఒక వ్యక్తి కళ్ళు కూడా పీకేశాడు. పీకేసినప్పుడు చాలా మంది భయపడ్డారు. ఎవరైనా నా మాటకు వ్యతిరేకిస్తే ఇదే గతి పడుతుందన్న హెచ్చరికించాడు. అసలు ఈ నెబుకద్నెజరు ఎటువంటి వాడంటే సైతానికి ప్రతినిధి లాంటి వాడు. చాలా క్రూరుడు, చాలా భయంకరుడు. అతని మాటకి ఎదురెళ్తే గనక నిర్దాక్షిణ్యంగా చంపేస్తాడు. జాలి, దయ, కరుణ, ప్రేమ అటువంటి అతనిలో ఉండవు. అటువంటి రాజు దగ్గర ఇక షడ్రక్ మెషకులు అబేద్నెగోలు ఏమన్నారు తెలుసా? నీవు చేసిన ప్రతిమకు మేము నమస్కరించము. మాకు ఒక్కడే దేవుడు, ఆయన సర్వశక్తి గలవాడు, సర్వశక్తిమంతుడు, సర్వోన్నధికారి. అతడు మమ్మల్ని రక్షింపగలడు. అయినా కూడా మమ్మల్ని రక్షింపకపోయినా కూడా మీ యొక్క ప్రతిమకు మేము నమస్కారం చేయండి. ఒకవేళ ప్రతిమకి నమస్కరించకపోతే ఆ యొక్క రాజు చంపేయచ్చు. చంపేసినా మాకు ఆనందమే. ఎందుకంటే మేము నిత్య జీవాన్ని పొందుకుంటాం, పరలోకానికి వెళ్ళిపోతాం. అది విశ్వాసం అంటే. ఆ పరలోకం వీళ్ళు చూడలేదు, ఆ దేవుడిని వీళ్ళు చూడలేదు, ఆ నరకం ఎలాగుంటుందో తెలియదు. అది విశ్వాసం అంటే. ఆ విశ్వాసము షడ్రక్ మెషక్ అబేద్నెగోలో కలిసింది. ఎప్పుడైతే ఈ మాట అన్నాడో రాజుకి ఎక్కడ లేని కోపం వచ్చేసింది. కోపం వచ్చే అగ్నిగుండాన్ని 7 పెంచేశాడు. తీసుకెళ్ళి దాంట్లో పడేయండి అన్నారు. ఆ పడేసిన వాళ్ళు చనిపోయారు కానీ షడ్రక్ మెషక్ అబేద్నెగోలు చనిపోలేదు. 3 పడేస్తే 4వ వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు. దాంట్లో ఆశ్చర్యపోయారు అందరూ. రాజు కూడా ఆశ్చర్యపోయి, ఏంట్రా బాబు మీరు ఎంతమందిని పాడేశారు? 3 కదా, కానీ అక్కడ కనబడేది 4 ఎలా కనబడుతున్నారు? వాళ్ళని ఒకసారి బయట తీయండి అన్నప్పుడు మరలా వాళ్ళని బయట తీసినప్పుడు సర్వసాధారణంగా మనుషుల్ని అగ్నిలో పడేస్తే కనుక, లేకపోతే అగ్ని మనల్ని అంటుకున్నా కూడా మొట్టమొదటిగా మన కాలేజ్ ఏంటి? వెంట్రుకలు. అవి చాలా సున్నితమైనవి. అవి ఇంతే వేడి తగిలితే మాడిపోతాయి. కానీ వాళ్ళ దగ్గర వెంట్రుక వాసన కూడా రాలేదు. ఎంత ఆశ్చర్యకరుడు, ఎంత అద్భుతం జరిగింది. అప్పుడు నెబుకద్నెజరు కూడా ఆ చూసి ఆశ్చర్యపోయి ఆయన కూడా ఇచ్చిన స్టేట్మెంట్ ఏం తెలుసా? ఈ షడ్రక్ మెషకులు అబేద్నెగోలు పూజించుతున్న దేవుడే నిజమైన దేవుడని లోకమంతటా ప్రకటించమని చెప్పారు. అది క్రియలంటే, విశ్వాసంలో సంబంధించిన క్రియలు అవి. మరొక విషయం మనం జ్ఞాపం చేసుకుందాం. యేసుక్రీస్తు కాలంలో మరి పేతురు గారు ఉన్నారు. పేతురు గారు ఆయన 12 మంది శిష్యులు యేసుక్రీస్తు చేసిన గొప్ప కార్యాలను చూశారు, కళ్ళారా చూశారు. యేసుక్రీస్తు చేసిన అద్భుత కార్యాలు కానీ, సూచక్రియలు కానీ, మహత్కార్యాలు కానీ వీళ్ళు కళ్ళారా చూశారు. కానీ యేసుక్రీస్తు శిలువకు అప్పగించే ముందు మరి రాత్రి పేతురు గారితో చెప్పాడు, ఓ పేతురు, నేను అప్పగింపబడుతున్నాను. నన్ను అప్పగించినప్పుడు మీరు చెల్లాచెదరైపోతారు. నువ్వైతే నన్ను ఎరగనని ముమ్మారుగా 3 మార్లు మరి బొంకుతావు అన్నప్పుడు పేతురు దాన్ని ఒప్పుకోలే. ఏంటి ప్రభా, మీరు నన్నే సందేహిస్తున్నారా? నేను ఎటువంటి వాడినే నీకు తెలీదా? నిన్ను పట్టుకుంటూ వచ్చిన వాడినే నేను చెయ్యి తెగ్గొట్టాను. అక్కడ నా ప్రేమ కనపడతలేదా? నా నిజాయితీ మీకు కనపడతలేదా అని అన్నప్పుడు, అప్పుడు ఏంటంటే యేసుక్రీస్తు ఆయనతో ఉన్నాడు కాబట్టి ఆ యొక్క విశ్వాసంలో ఉన్నాడు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు పట్టబడ్డాడో వీళ్ళందరూ చెల్లాచెదరైపోయారు. ఎప్పుడైతే మరి యేసుక్రీస్తు అప్పగించాడు, సిలువకు మరణానికి అప్పగించాడు, అప్పుడు తెల్లారేటప్పటికి కోడి కూసింది. అక్కడికి 2-3 మార్లు చలి కాసుకుంటుంటే ఒక చిన్నది చూసింది.
ఈయన కూడా యేసులో ఒక శిష్యుడు కదా అని అన్నప్పుడు అబ్బాబ్బే యేసు ఎవరో నేను ఎరగనని బొంకాడు. అలాగే ఒకసారి కాదు 3 మార్లు బొంకాడు. ఎప్పుడైతే కోడి కూసిందో ఆ కోడి యొక్క కూతకి పేతురు పశ్చాత్తాపడ్డాడు. అయ్యో నిజంగానే నాలో విశ్వాసం లేదు, ఏదో నమ్మాను తప్ప పరిపూర్ణమైన విశ్వాసంలోకి రాలేదని పశ్చాత్తాపడ్డాడు. ఇక యేసుప్రభు శిష్యులందరూ ఒక గదిలో ఉన్నారు, భయంతో వణికిపోతున్నారు. యేసుని తలుపులు వేసినట్లే ఉన్నాయి. యేసుక్రీస్తు చెప్పాడు నేను చనిపోయి 3వ దినాన్ని లేస్తానని. అయినా కూడా వీళ్ళకి పరిపూర్ణమైన నమ్మకంలోకి రాలేదు. ఆ శిష్యులో ఒకడు తోమ ఉన్నాడు, నేను ఆయన గాయాల్లో ఏలు పెడితేనే కానీ విశ్వసించను అన్నాడు. సరే యేసుని డోర్లు వేసినట్టే ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రత్యక్షమైపోయాడు. ప్రత్యక్షమైపోయినప్పుడు వీళ్ళందరూ దెయ్యం అనుకుని భయపడ్డారు. యేసు నేనే అన్నాడు. అప్పుడు వీళ్ళు చాలా పశ్చాత్తాపడ్డారు. అయ్యో మన యేసు ప్రభుని అనవసరంగా అనుమానించామే, తిరిగి లేస్తాడో లేవడో అనుమానించామే, నిజంగానే లేచాడు, నిజంగానే పునరుద్ధానం ఉన్నది, నిజంగానే ఈయన యందు నిత్యజీవం ఉన్నది, ఈయనే మనల్ని రక్షించగలడు, ఈయనే మనల్ని కాపాడగలడు, ఈయన ద్వారా నిత్యజీవము, ఈయన ద్వారానే పరలోక మార్గం అని అప్పుడు పరిపూర్ణమైన విశ్వాసంలోకి వచ్చారు. అప్పుడు ఈ యొక్క శిష్యులు ఎలా మారిపోయారు తెలుసా? బ్రతుకుట క్రీస్తే సావైతే లాభం. ఇక మనం బ్రతికితే ప్రభు కొరకే బ్రతకాలి, మరణిస్తే ప్రభు కొరకే మరణించాలని ఒక తీర్మానంలోకి వచ్చారు. అది విశ్వాసపు క్రియలంటే. ఏప్రిల్ రాసిన పత్రిక 11:6 విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టుడైనట అసాధ్యము. విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడైనట అసాధ్యము. అదృశ్యమైనవి ఉన్నవన్నట్టుగా నువ్వు విశ్వసించాలి. ఏంటి అదృశ్యమైనవి? పరలోకము, నరకము, దేవుడు, ఇవన్నీ అదృశ్యంగా ఉన్నాయి, దృశ్యంగా లేవు. అవి ఉన్నవని నమ్మాలి. గాలి ఉన్నది, అది అదృశ్యంగా ఉన్నది, అది కంటికి కనపడదు, కానీ దాని క్రియ నీలో కనపడుతుంది. గాలి లేకుండా నువ్వు జీవించగలవా? ఊపిరి పీల్చకుండా నువ్వు ఉండగలవా? దానికి రూపం లేదు, కానీ దాని నిండా విశ్వాసం ఉన్నది. మరి ఆ సృష్టినే సృష్టించిన దేవుడు ఉన్నాడు, మరి పరలోకం ఉన్నది, నరకం ఉన్నదని పరిపూర్ణమైన విశ్వాసంలోకి రాలేకపోతున్నారు. ఇందుని బట్టే మీరు అవిశ్వాసులుగా మారిపోతున్నారు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడైనట అసాధ్యమని మరి దేవుడు తెలియపరుస్తున్నాడు. ఆలోచించుకోవాలి మనం. చూడండి, అదే ఏప్రిల్ రాసిన పత్రిక 12:2 విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించిన వాడైన యేసు వైపు చూసు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుతాం. విశ్వాసమునకు కర్త యేసుక్రీస్తు. ఆ యొక్క విశ్వాసము పరుగు పందెల్లో మనం ఆగిపోకూడదు. మనకు ఒక గురి ఉన్నది. ఏంటి ఆ గురి? నిత్యజీవం సంపాదించుకోవడం, పరలోకం సంపాదించుకోవడం. ఆ యొక్క పరుగులో ఓపికతో పరిగెట్టాలి, ఓర్పు కలిగి ఉండాలి, సహనం కలిగి ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. ఎందుకంటే ఆ పరుగు పందెంలో నీకు ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో బాధలు కలుగుతాయి, ఎన్నో మరి కష్టాలు వస్తాయి. ఇరుగుపొరు వారు ఎన్నో మరి నిందల పాలు చేస్తారు, అబద్ధ సాక్ష్యాలు పలుకుతూ ఉంటారు, లేనిపోని నిందలు వేస్తూ ఉంటారు. అవసరమైతే నిన్ను కొట్టే పరిస్థితి కూడా వస్తుంది. వీటన్నిటి విషయంలో ఓపికతో పరిగెత్తాలి. నీకు ఒక గురి ఉన్నది, నీకు ఒక సంకల్పం ఉన్నది. ఏంటి ఆ సంకల్పం? నిత్యజీవం, పరలోకం సంపాదించుకోవచ్చు. ఇవన్నీ మనం ఓర్చుకున్నట్లయితే పరలోకం సంపాదించుకోవచ్చు. చూడండి, బైబిల్ చూసినట్లయితే యోహాను రాసిన సువార్త 20:29 యేసు ప్రభువారు చెప్తున్నారు. యోహాను రాసిన సువార్త 20:29 యేసు నీవు నన్ను చూచి నమ్మితివి,
నీవు నన్ను చూసి నమ్మితివి, చూడక నమ్మిన వారు చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. చూసారా, ఇక చూడక నమ్మిన వారు ధన్యులని చెప్పాడు. ఈ మాట ఎందుకు చెప్పాడంటే, ఏదప్పుడు నేను ఉన్నాను కాబట్టి మీరు నన్ను ఒకవేళ నమ్మొచ్చేమోగా, కానీ ఫ్యూచర్లో నేను ఉన్నాను కదా. నాకు ఉన్నది కేవలం 33 సంవత్సరాలే కదా, చాలా చిన్న జీవితమే కదా. నేను మరల చనిపోతాను కదా, మరలా నేను పరలోకం ఎత్తబడతాను కదా. ఇక ఎల్లకాలం నేను మీతో ఫిజికల్గా ఈ యొక్క భౌతికమైన శరీరంతో మీతో ఉండను కదా. అప్పుడు మీ విశ్వాసం ఎలా ఉండాలో తెలుసా? వినుట వలన విశ్వాసం కలగాలి, అది క్రీస్తుని గూర్చిన మాట వలన కలగాలి. ఆ మాటే వాక్యమై ఉన్నది, ఆ మాటే పరిశుద్ధ గ్రంథము, ఆ మాటే బైబిలు. కానీ నేటి విశ్వాసాలు ఎలా ఉన్నాయా? నేటి విశ్వాసాలు ఎలా ఉన్నాయి చెప్పమంటారా? చూడండి, చక్కటి మాట రాయించాడు అపోస్తలుడైన పౌలు గారు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. వెలుచూపుల వలన కాక విశ్వాసము వలన నడుచుకుంటేమి. ఏమర్థమైంది మాట? వెలుచూపుల వలన కాక అంటే మనకి ఏదైనా ఇక భౌతికమైన శరీర సంబంధమైన మన అవసరాలు ఏమైనా తీరితే, మన కోరికలు ఏమైనా తీరితే అప్పుడే మేము నమ్ముతాము, అప్పుడే మేము విశ్వసిస్తాము. ఇది వెలుచూపులు అంటే నువ్వు చూసి నమ్ముతున్నావు, కానీ అది అక్కడ నమ్మకంతో ఆగిపోతున్నావు, కానీ ఆ నమ్మకాన్ని దాటి విశ్వాసంలోకి రాలేకపోతున్నాం. విశ్వాసం అయితే ఏంటి తెలుసా? చూడని దాన్ని కూడా నమ్మడం. విశ్వాసం అనేది ఏంటి తెలుసా? క్రియలు కనపడాలి, అదృశ్యమైన ఉన్నవన్నట్టుగా రుజువై ఉన్నది. వాటిని నువ్వు నమ్మాలి, వాటి కంటికి కనబడేది కాదు. కానీ నీటి విశ్వాసాలు ఎలాగున్నాయి? మనకి కంటికి కనబడితేనే నమ్ముతాం. ఆయన మన ఎదుట ఆశ్చర్య కార్యాలు, సూచక్రియలు, స్వస్థతలు, అద్భుతాలు, మహత్యాలు ఇవి జరిగితేనే నమ్ముతారు. చూడండి, నేటి క్రైస్తవులు 100కి 99% ఎక్కువ మంది నువ్వు ఎందుకు యేసు ప్రభు నమ్మమంటే వాళ్ళు చెప్పే కారణాలు ఇవే. ఏంటి? కడుపు నొప్పి పోయిందని, క్యాన్సర్ గడ్డ పోయిందని, తలనొప్పి పోయిందని, ఉద్యోగం వచ్చిందని, పెళ్లి జరిగిందని, కోర్టు కూడా గెలిచానని. ఎంతసేపు ఈ యొక్క శరీర సంబంధమైన వాటి మీదే వారు నమ్ముతున్నారు తప్ప పరిపూర్ణమైన విశ్వాసంలోకి రాలేదు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో ఉంటుంది, మన పౌరస్థితి పరలోకమందు ఉన్నదని గ్రహించుకోవాలి. ఈ యొక్క లోకం శాశ్వతం కాదు, ఈ జీవితం శాశ్వతం కాదు. స్థిర నివాసం పరలోకము, మన పౌరస్థితి పరలోకంలో ఉన్నది. ఏ నాటికైనా మనం అక్కడికి వెళ్ళిపోవలసిన వారువే. మనం ఈ యొక్క లోకంలో యాత్రికులు, పరదేశులము. ఆ విషయాన్ని మనం గుర్తించుకోవాలి. ఆ విషయం గుర్తించుకోలేక చాలా మంది ఈ జీవిత కాలం మట్టుకే, చూడండి నా మాట ఎంత బాగుంటుందో. మొదటి కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం. మొదటి కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం. ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యం. చాలు. ఈ జీవిత కాలం మట్టుకే అంటే ఈ యొక్క 60, 70, 80 సంవత్సరాలే. తర్వాత ఏమైపోతే నాకు అనవసరం. ఈ జీవిత కాలంలో నేను అనుకున్నవి నెరవేరినాయా లేవా? నా ఆశలు నెరవేరినాయా లేవా? నా కోరికలు తీర్చాడా లేదా? నా సమస్యలు తీర్చాడా లేదా? ఎంతసేపు యొక్క శరీర సంబంధం మీదే యేసుక్రీస్తు నమ్ముతున్నారు, కానీ పరిపూర్ణమైన విశ్వాసంలోకి రావడం లేదు, నమ్మకంతోనే ఆగిపోతున్నారు. కొన్ని ఏదో విధంగా యేసుక్రీస్తు నమ్మరు, అక్కడితో ఆగిపోవడం కాకుండా అక్కడి నుంచి పరిపూర్ణమైన విశ్వాసంలోకి వస్తున్నారా? చూడండి, తొందరగా బాప్తిసం తీసేసుకుని తొందరగా నమ్మేస్తారు, తొందరగా పడిపోతున్నారు. అది సరైన విశ్వాసం కాదు, అది వెలుచూపుల వలన కలిగిన విశ్వాసం. అది వెలుచూపుల వలన కలిగిన విశ్వాసము. దాన్ని విశ్వాసం అనడం కూడా మంచిది కాదు, నమ్మకం అనాలి దాన్ని. ఆ నమ్మకం దగ్గర ఆగిపోతున్నారు, కానీ పరిపూర్ణమైన
విశ్వాసంలోకి రావడం లేదు. చూడండి మరొక మాట చదువుకుందాం. 2 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. 2 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఇట్లు ఆ, ధైర్యము కలిగి ఆ, ఈ దేహమును విడిచిపెట్టి ఆ, ప్రభువునద్ద నివసించుటకు ఆ. ఇష్టపడుచున్నాము. చాలు. ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద ఉండుటకు ఇష్టపడుతున్నాము. ప్రభు ఇప్పుడు ఎక్కడున్నాడు? తండ్రి యొక్క కుడిపార్శ్వన ఉన్నాడు. ఆ పరలోకం వెళ్ళడానికి ఎవరు ఇష్టపడతలేదు. ఏదో చనిపోయాక ఏదో ప్రభునందు నిద్రించాలని ఏదో చెప్పుకుంటున్నారుగా తప్ప నిజానికి కత్తి పీక మీదకి వచ్చినప్పుడు నువ్వు అసలు నిజమైన విశ్వాసమో కాదో అప్పుడు బయటపడుతుంది. అందుకని అపోస్తలుడైన పౌలు అన్నాడు, బ్రతుకుట క్రీస్తే సావైతే లాభం. మనం బ్రతుకుతే క్రీస్తు కొరకే బ్రతకాలి, చనిపోతే క్రీస్తు కొరకే మరణించాలి. అది పరిపూర్ణమైన విశ్వాసం, అది పరిపూర్ణమైన నమ్మకం. కానీ మన యొక్క విశ్వాస స్థితి ఎలా ఉన్నదంటే నమ్మకం దగ్గర ఆగిపోతున్నాం. నయమాని కూడా నమ్మకం దగ్గర ఆగిపోయాడు. కానీ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు మమ్మల్ని రక్షింపకపోయినా కూడా ఈ లెక్కన దేవుడు వీళ్ళిద్దరిలో ఎక్కువ మార్కులు ఎవరికి వెళ్తారో చెప్పండి? చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారే. చూడండి మరొక మాట చదువుకుందాం, చక్కని మాట. లోకరాసిన సువార్త 18వ అధ్యాయము 8వ వచనం. లోకరాసిన సువార్త 18వ అధ్యాయం 8వ వచనం. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుతున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద మీ విశ్వాసము కనుగొనునా? చాలు. యేసుప్రభు వారు ఆయనకి మన పట్ల ఆయనకున్న గొప్ప మనసు ఏంటంటే చాలా దుఃఖంతో ఉన్నాడు, చాలా బాధతో ఉన్నాడు. ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను కదా, మరలా వస్తాను, మరలా వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసాన్ని కనుక్కుంటానని యేసుప్రభుకే డౌట్ వచ్చేసింది. అంటే ఆయన వచ్చేటప్పటికి విశ్వాసులు పెరుగుతారనా తగ్గిపోతారనా? మరి ఇప్పుడున్న జనాభా ప్రకారం, ప్రపంచ జనాభా ప్రకారము అధిక జనాభా ఎవరున్నారు? క్రైస్తవులే కదా. మరి ఇక్కడ యేసుప్రభు గారు ఇలా అంటున్నాడంటే మరలా నేను భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసం కనుక్కుందినట్టే మరి ఆయన అన్నమాట వాస్తవం అనిపిస్తుంది. అంటే వీళ్ళు ఇప్పుడున్న జనాభా అంతా వెలుసూపుల వలన వచ్చిన వారాళ్ళు. పరిపూర్ణమైన విశ్వాసం కాదు, అది పరిపూర్ణమైన నమ్మకం కాదు. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరిశీలించుకోమన్నాడు. ఎలా పరిశీలించుకోవాలి మనం మన విశ్వాసాన్ని? మనకు ఇప్పుడు షుగర్ ఉందో, లేకపోతే బీపీ ఉందో, లేకపోతే క్యాన్సర్ ఉందో, లేకపోతే ఏదో ఏ ప్రాబ్లం ఉన్నా మనకి పరీక్షించడానికి ఏమున్నాయి? బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ ఉన్నది. మన యొక్క రోగాలు వేరేవాడు పరిశీలించాలి. వేరేవాడు పరీక్షించి మనకు పలానా రోగం ఉందని చెప్తాడు. మరి మన విశ్వాసాన్ని మనమే పరిశీలించుకోవాలంటే మనకే మిషన్ ఉన్నది? బైబిలేనండి, దేవుని మాటే. దేవుని మాటను బట్టే మనం మన యొక్క విశ్వాసాన్ని పరిశోధించుకోవాలి. చూడండి, అబ్రహాం విషయంలో మనం ఆలోచించుకోండి. నిరీక్షణకి ఆధారం లేని రోజుల్లో అయ్యి ఏంటది? నిరీక్షణకి ఆధారం లేని రోజుల్లో అయ్యి అబ్రహాంను పునాదులు గల యొక్క పరలోక పట్టణం వరకు ఎదురు చూశాడు. అంత ధనవంతుడై ఉండి, అంత ఐశ్వర్యుడంతుడై ఉండి, ఈ లోకం శాశ్వతం కాదు, ఇది ఏమి మనతో రావని గ్రహించుకుని అప్పుడే లోకం మీద ఆయన మమకారాన్ని పెంచుకోలేదు. లోక భోగభాగ్యాలకి ఆయన వెళ్ళిపోలేదు. అంత ధనికుడై ఉండి కూడా డేరాలలో నివసించాడు. ఎందుకంటే పునాదులు గల ఆ యొక్క పట్టణం వరకు నిరీక్షణ కలిగి ఉన్నాడు. దానికి మరి ఆధారం లేదు. ఆయనకి పిల్లలు కలగిన సమయంలోనే దేవుడు పిల్లలను కలిగిచ్చాడు. ఏకైక కుమారుని బలిగా అర్పించమన్నాడు. అందుని బట్టి ఆయన విశ్వాసుల తండ్రి కాలేదు.
అందుని బట్టి కాదు, ఆయన విశ్వాసుల తండ్రి. ఆయన విశ్వాసుల తండ్రి ఎప్పుడైతే తెలుసా, ఆయన విశ్వాసుల తండ్రి ఎప్పుడైతే తెలుసా, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు పునాదులు గల ఆ పట్టణం వరకు ఎదురు చూశాడు. పిల్లల్ని బలివ్వమంటే ఈ రోజుల్లో చాలా మంది ఇచ్చేస్తున్నారు మూర్ఖంగాను, మూఢనమ్మకాలతో మూఢ విశ్వాసాలతో ఇచ్చేస్తున్నారు. బైబిల్లో మెలేకు దేవత ఉన్నది. ఆ మెలేకు దేవతకి మరి మూఢ విశ్వాసాలతో మూఢ నమ్మకాలతో మరి పిల్లల్ని బలిచ్చేశారు. కానీ అబ్రహామును దాన్ని బట్టి విశ్వాసగా మారలేదు. పునాదులు గల పట్టణం కొరకు, పరలోకం కొరకు ఆయన ఎదురు చూశాడు. అలాగే మోషేని కూడా మనం చూసుకోండి, ఆయన కూడా విశ్వాస క్రియలుగా ఆయనలో కనపడ్డాయి. ఫరో యొక్క సింహాసనం కంటే దేవుడు ఎన్నుకున్న ప్రజలతో హింసలు బాధలు పొందుట మేలేని ఎంచి ఆ యొక్క సింహాసనాన్ని వదులుకున్నాడు. ఆయనకు ఒక విశ్వాసం ఉన్నది, అది క్రియల్లో చూపించాడు. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు. నా దేవుని ప్రజలతో నేను శ్రమ పొందుట మేలు అనుకున్నాడు. అది విశ్వాసం అంటే, అది క్రియలతో కూడిన విశ్వాసం. అలాగే యోబు విషయంలో చూడండి, యోబు కూడా మరి ఎంత, యోబు విషయంలో దేవుడు మరి సాక్ష్యం ఇచ్చాడు. ఆయన నీతిమంతుడని దేవుని నోట పలికించుకున్నాడు యోబు. అటువంటి నీతిమంతుడికి మరి అపవాది శోధించాడు. అది దేవుని పర్మిషన్తోనే శోధించాడు. కానీ ఒకేసారి తన కళ్ళ ఎదుట 10 మంది పిల్లలు చనిపోయారు. ఉన్న ఆస్తి అంతా పోయింది, ఆస్తితో పాటు పిల్లలు పోయారు. భయంకరమైన రోగం, స్నేహితులు కూడా ద్వేషించారు. చివరి కట్టుకున్న భార్య కూడా దూషించింది. అప్పుడు యోబు అన్న మాట ఏంటి తెలుసా, దేవుడు వలన మనం మేలు పొందడమే కానీ కీడు అనుభవించుటకు మనం యోగ్యులు కాదా అన్నాడు. ఎంత గొప్ప మాట అది. మనకి విశ్వాసాలు ఎలాగుంటాయంటే, అబ్రాహాము ఉన్న ఆశీర్వాదము మేలులు మనకు కావాలి, కానీ ఆయనకున్న శ్రమలు మనకి వద్దు. అలాగే యోబుకు ఉన్న ఆశీర్వాదం మేలులు మనకు కావాలి, కానీ ఆయన పొందిన శ్రమలు మాత్రం మనకు వద్దు. అలాగే మోషే మరి ఆయనకున్న ఆశీర్వాదం మనకు కావాలి, కానీ ఆయన పడిన కష్టాలు మనకు వద్దు. ఇది విశ్వాసం అంటారా? ఒకసారి ఆలోచించండి. దేవుడు మన నుండి కోరుకునేది ఇదేనా? అందుకే అంటున్నాడు దేవుడు, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారే ధన్యులు అన్నాడు. వాళ్ళు ఎంత పశ్చాత్తాపడిపోయారు తెలిసే. పేతురు గారు చాలా దుఃఖపడ్డాడు. అయ్యో, నా ఎదుటే ఇన్ని గొప్ప కార్యాలు చేశాడే, నా ఎదుటే ఇంత సూచక్రియ చేశాడే, ఒక 2 రొట్టెల్ని 3 చేపలను ఆశీర్వదించి 5,000 మందికి పెట్టాడే, నా కళ్ళ ఎదురుగుండా చూశానే అద్భుత క్రియలు. అటువంటి యేసు ప్రభుని నేను ఎరగనని ముమ్మారు బొంకని అని ఎంతో పశ్చాత్తాపం పొందాడు. ఇంకా అన్ని అద్భుత కార్యాలు, అన్ని సూచక్రియలు చూసినా కూడా నేటి క్రైస్తవులు ఇంకా ఏదో కావాలి, ఇంకా నాకు ఏదో చెయ్యాలి, అలా చేస్తేనే నేను విశ్వాసంలో ఉంటాను, అలా చేస్తేనే నేను ప్రభు నమ్ముకుంటాను. అది సరైన విశ్వాసం కాదండి. వారు ఈ జీవిత కాలం మట్టుకే మనుషులందరికంటే దౌర్భాగ్యులు వాళ్ళు. ఒక రకంగా చెప్పుకోవాలంటే నమ్మనోడు కన్నా వేస్ట్, నువ్వు నమ్మనోడు కంటే వేస్ట్. చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం చదవండి ఒకసారి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. ఇక్కడ మనం విశ్వాసం గలవారం విన్నామో లేదో మనం పరీక్షించుకోవాలి. ఎలా పరీక్షించుకోవాలి? బైబిల్ చదివితే అర్థమవుతుంది. బైబిలే మనకు స్కానింగ్ చేస్తుంది, బైబిలే మనకు తీర్పు చెప్తుంది, దేవుని మాటే మనకి పరీక్షిస్తుంది. దాని ఎదుట నువ్వు నిలబడ్డావు అనుకో, దాన్ని చదివి గ్రహించావనుకో, అప్పుడు నువ్వు ఎటువంటి విశ్వాసంలో ఉన్నదన్నది నీకు బయలుపడుతుంది. వేరే వాడు చెప్పవసలే.
నీ కంట్లో దూలం పెట్టుకుని ఎదుటివాడి కంట్లో నలుసుని ఎదగడం అవివేకం, అజ్ఞానం. చూడండి, మరొక మాట చదువుకుందాం. లోకరాసిన సువార్త 17:5, 17 అధ్యాయం 5వ వచనం. అపోస్తులము వృద్ధి పొందించమని ప్రభువుతో చెప్పగా చాలు. ఇలా అపోస్తులు, ఆనాటి కాలం అపోస్తులు విశ్వాసం విషయంలో మమ్మల్ని అభివృద్ధి చేయమన్నాడు. విశ్వాసం విషయంలో మమ్మల్ని పెంపొందించమన్నాడు. కానీ నేటి విశ్వాసాలు ఎలా ఉంటాయి తెలుసా? నాకు పెద్ద బంగ్లా కావాలి, ఎకరాలు కూడబెట్టాలి, నా పిల్లలు ఉన్నతమైన చదువులు చదవాలి, విదేశాల్లో చదవాలి, విదేశాల్లో ఉద్యోగాలు సంపాదించాలి, కోట్లు కూడబెట్టాలి, బిల్డింగుల మీద బిల్డింగులు కట్టాలి. ఇదంతా ఆశీర్వాదం అనుకుంటున్నారు. ఇదంతా ఆశీర్వాదం అనుకుంటున్నారు. అది ఆశీర్వాదం కాదండి. ఒకడికి ధనము విస్తరించే కొలది ధనము సమస్త కీడులకు మూలము. అయినా కూడా చెప్పుతూనే ఉంటారు, మళ్ళీ వాటి మీదే వారి మనసు ఉంటుంది. వారి పరిపూర్ణమైన విశ్వాసం కాదు అది, పరిపూర్ణమైన నమ్మకం కాదు అది. నిజంగా నీ ధనం ఉంటే కనుక ఆ ధనం తరిగిపోవాలి, నుండి కొలది తగ్గిపోవాలి. ఎలా తగ్గిపోవాలి? అది యేసుక్రీస్తు కార్యాలు చేయాలి, సభలు పెట్టించాలి, ఖర్చు పెట్టాలి, అనేక మంది సువార్త ప్రకటించాలి. అలాగా నీ ధనాన్ని లోకంలో ఉపయోగించి అనేక ఆత్మలు రక్షించగలగాలి. అది నిజమైన విశ్వాస క్రియ. ఆ క్రియలు నీలో నాలో ఉన్నాయన్నది మనం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. చూడండి, 2 దశలోనిక 3వ అధ్యాయం 2వ వచనం. 3:2. మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తమును మా కొరకు ప్రార్థించుడి. విశ్వాసము అందరికీ లేదు. ఇటువంటి విశ్వాసం అందరికీ లేదు. మనకి లోకంలో శ్రమలు సంభవిస్తాయి, కష్టాలు బాధలు వస్తూ ఉంటాయి. కొంతమందికి అయితే మనుషుల ద్వారానే శ్రమలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు నేటి సమాజంలో ఇక మతతత్వాలు ఎక్కువైపోయినాయి. మత భేదాలు, మత విశ్వాసాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టి మరి మత విద్వాంసాలు లేపాలని చూస్తూ ఉంటారు. అటువంటి టైంలో మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో ఉండి తప్పించు నిమిత్తము మన కొరకు ప్రార్థన చేసుకోవాలి. అలా తప్పిస్తాడని విశ్వాసం మనలో ఉండాలి. అయినా కూడా తప్పించకపోయినా, ఒకవేళ ఆ సిచ్యువేషన్లో మరణం సంభవించినా మనకంటూ ఒక నిరీక్షణ ఉండాలి. ఏంటి ఆ నిరీక్షణ? 1 దశలోనికి రాస్తాడు 4వ అధ్యాయంలో. నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడకుండా నిమిత్తము ఈ సత్యం మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. ఏంటి ఆ యొక్క సత్యం అంటే, మృతి పొందిన వారు మరలా లేపబడతారు. యేసుక్రీస్తు ఏ విధంగా అయితే తిరిగి 3వ దినాన్ని లేపాడో, అలాగే ప్రభునందు నిద్రించిన వారు ప్రభు రాకళ్ళు మరలా ఎత్తబడతారు. అది నిరీక్షణ. ఆ నిరీక్షణకి ఆధారం క్రీస్తే. ఆ నిరీక్షణకి ఆధారం ఎవరు? క్రీస్తే. చూడండి, యేసుక్రీస్తు, మరి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి పంపబడ్డాడు. ఆయన మన పాపముల నిమిత్తం చనిపోయాడు, తిరిగి 3వ దినాన్ని లేపబడ్డాడు. ఆ విశ్వాసమును, ఆ పరిపూర్ణతలో నీకు వచ్చినట్లయితే నీవు కూడా అటువంటి మృతి పొందితే నీకు నిరీక్షణ కలిగి ఉండాలి, తిరిగి మనం లేపబడతామనేది. చూడండి, యోబు గ్రంథము 1వ అధ్యాయము, యోబు గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతిని ఆలోచించుతవా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై
దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవ్వడును లేడు. చూసారా, యోబు విషయంలో దేవుడు ఎంత గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడు. కానీ అపవాది ఏమన్నాడు తెలుసా? ఓ చూసే ఎందుకు నమ్ముతున్నాడు అనుకుంటున్నా, నువ్వు చుట్టూ కంచి వేసావు, ఓసారి కంచి తీసేయి, అప్పుడు ఆయన ఎటువంటి విశ్వాసం బయటపడతా అన్నాడు. అక్కడ అపవాదిని ఓడిపోయాడు. ఇక్కడ యోబు అపవాదిని ఓడించేశాడు. ఇక్కడ యోబు ఏం చేశాడు? అపవాదిని ఓడించేశాడు. దేవుడు ఎంత సంతోషపడతాడు ఆ విషయంలో. నిజంగా అటువంటి శోధన నీకు నాకు వస్తే మన విశ్వాసంలో నిలబడగలమా? విశ్వాసాన్ని కాపాడుకోగలమా? ఆలోచించండి. మన పితరులు ఎవరన్నా ఈ లోకంలో సుఖంగా జీవించినట్టుగా చూస్తున్నామా మనం? వారు క్రీస్తు కొరకు హతసాక్షులుగా మారిపోయారు. క్రీస్తు కొరకు హతసాక్షులుగా మారిపోయారు. కానీ నీవు నేను అలా ఉండగలుగుతున్నామా? అపోస్తుడైన పౌలు చూడండి, అని ఎన్ని నిందలు పడ్డాడు, ఎన్ని అవమానాలు పడ్డాడు, ఎన్ని ఓర్చుకున్నాడు, ఎన్ని కొరడా దెబ్బలు తిన్నాడు, ఎన్ని ఆకలి లేని నిద్ర లేని రాత్రులు గడిపాడు, ఎన్ని సార్లు కడుపును మార్చుకున్నాడు, అనేక మందితో దూషింపబడ్డాడు, చాలా మారు చంపడానికి కూడా చూశారు. అయినా కూడా ఆయన ఏమన్నాడు తెలుసా? బ్రతుకుట క్రీస్తే సావైతే లాభం. ఆ మాట ఏదో చదివేసి లేకపోతే ఏదో చెప్పేయడం కాదు, అది నీ జీవితంలో అలవర్చుకోవాలి. అది నీ జీవితంలో అలవర్చుకోవాలి. రేపొద్దున అటువంటి సిచ్యువేషన్ నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు అలా చెప్పగలుగుతావా? అలా చెప్పిన నాడే నువ్వు నిజమైన విశ్వాసివి. అలా చెప్పిన నాడే నువ్వు పరలోకాన్ని సంపాదించుకుంటావు. అదృశ్యమైనవి అవి ఉన్నంత అనడానికి రుజువులు. సృష్టిని మనం ఆలోచించినట్లయితే దేవుడు ఉన్నాడని తేటపడతాడు. సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు దాన్ని వెలిగించేవాడెవడు? గాలిని రప్పించేవాడెవడు? వర్షాన్ని రప్పించేవాడెవడు? భూమిని తిప్పేవాడెవడు? కాలాన్ని ఇచ్చిన వాడెవడు? వీటన్నిటిని నమ్ముతున్నావు కానీ మరి కంటికి కనపడిన దేవుని కానీ, కంటికి కనపడిన పరలోకం కానీ, నరకాన్ని కానీ వీటి వరకు వచ్చేటప్పటికి ఏమోలేనండి, అవి ఉన్నావో లేవో అంటే ఇక్కడ నువ్వు నమ్మకంతో ఆగిపోతున్నా కానీ పరిపూర్ణమైన విశ్వాసంలోకి రావడం లేదు. మన నుండి కోరుకునేది పరిపూర్ణమైన విశ్వాసమే. చూడండి, నమ్మకానికి విశ్వాసం తేడా ఏంటంటే, నమ్మక ద్రోహి అనడానికి విశ్వాసఘాతకుడు అనడానికి ఏది బ్యాడ్గా కనపడుతుంది చెప్పండి? విశ్వాసఘాతకుడు అంటేనే చాలా భయంకరమైన పదం అది. విశ్వాసఘాతకుడు అంటే అర్థం ఏంటి? అవతల వ్యక్తి నుంచి నువ్వు మేలు పొందావు, అవతల వ్యక్తి నుంచి నీకు ప్రయోజనం కలిగింది, కానీ అటువంటి వ్యక్తి పట్లే నువ్వు విశ్వాసఘాతకుడిగా మారిపోయావు. కానీ నమ్మకము, వాడు నీకేం చేయకపోయినా ఏదో నమ్మవు అంతే, ఆ నమ్మకంతోనే ఆగిపోయావు. కానీ పరిపూర్ణమైన విశ్వాసంలోకి రావడం లేదు. యేసేపు విషయంలో మీరు ఆలోచించండి. ఆయన కూడా క్రీస్తు నిమిత్తం ఎన్నో నిందలు పడ్డాడు, ఎన్నో అవమానాలు భరించాడు. సొంత అన్నలే ఆయన్ని గోతులు పడేశారు. ఆయన కళాభావం చెప్పినందుకే అన్నలకి అసూయ వచ్చేసింది. నువ్వు మాకన్నా వెనకాల పుట్టినోడు, మేమొచ్చి నీ దగ్గర చేతులు చాచడం ఏంటని వారు ఈర్ష్యతో మరి తమ్ముడిని కొట్టి గోతులు పడేశారు. ఆ యొక్క రాజు దగ్గర చేర్చబడ్డాడు. ఆ రాజు యొక్క భార్య కూడా యేసేపు మీద కన్నుపడ్డది. అక్కడి నుంచి ఆ పాపం నుంచి కూడా పారిపోయాడు. అయినా కూడా పట్టుకున్నారు, జైల్లో పెట్టారు. అయినా కూడా ఎక్కడ విశ్వాసాన్ని కోల్పోలేదు. తన విశ్వాసం చివరికి ఏం చేసింది తెలుసా? ఆ దేశానికే
రాజును చేసింది. కాబట్టి అటువంటి విశ్వాసంలోకి రావాలి మనం. అటువంటి పరిపూర్ణమైన నమ్మకాన్ని మనం సంపాదించుకోవాలి. చూడండి, ఆత్మయే జీవింపజేయును, శరీరం కేవలం నిష్ప్రయోజనం. ఈ శరీర విషయంలో దేవుడు మనకి ఎన్ని చేసినా అది నిష్ప్రయోజనమే. కానీ ఆ నిష్ప్రయోజనం మీద మనం గురి పెట్టుకోకూడదు. ఎల్లప్పుడూ జీవించేది ఆత్మ. అగ్ని ఆరదు, పురుగు సావదు. ఉంటే నరకంలోనే ఉండాలి, లేక పరలోకంలోనే ఉండాలి. పరలోకంలో ఉండాలనుకుంటే నువ్వు విశ్వాసి అయి ఉండాలి. క్రియలతో కూడిన విశ్వాసమై ఉండాలి. నీది పరిపూర్ణమైన విశ్వాసమై ఉండాలి. ఏదో చిన్న చతక విశ్వాసాలు కాదవి. నమ్మకాల దగ్గర ఆగిపోకండి. ఆ నమ్మకాన్ని దాటి విశ్వాసంలోకి రండి. విశ్వాసంలో త్యాగం కనపడుతుంది, విశ్వాసంలో క్రియలు కనపడతాయి, విశ్వాసంలో మరి దేవుని మహిమపరిచేవారిగా ఉంటాం, ఘనపరిచేవారిగా ఉంటాం. కాబట్టి చివరిగా నేను చెప్పేది ఏంటంటే, మనము యేసు ప్రభుని నమ్ముకోవడం ఎలాగంటే, వినుట వలన విశ్వాసం కలగాలి. అది క్రీస్తుని గూర్చిన మాట వలన కలగాలి. యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడు? పాపులను రక్షించడానికి. ఈ లోకంలో ఎవరు ఇవ్వలేనిది ఇస్తానంటున్నాడు యేసుక్రీస్తు. ఈ ప్రపంచంలో ఎవరు ఇవ్వలేనిది ఇస్తానంటున్నాడు. ఏంటది? పాప విమోచన. నువ్వు చేసిన పాపాన్ని బట్టి నువ్వు పరిశుద్ధపరచబడాలి, నీతిమంతుడిగా ఎంచబడాలి, దేవుని రాజ్యానికి వారసుడు అవ్వాలి, దేవుని పిల్లలుగా మరలా స్వీకరించబడాలి అంటే గనక మరి క్రీస్తు రక్తమే నీకు గతి. ఆ విమోచన ఈ లోకంలో ఎవరు ఇవ్వలేదు. నీ దగ్గర ఎంత డబ్బైన ఉండొచ్చు, ఎంత ధనమైన ఉండొచ్చు, ఎంత ఐశ్వర్యమైన ఉండొచ్చు. ఒకడు లోకమంతా సంపాదించి ఆయన పాదాల దగ్గర పెట్టి నాకు నిత్య జీవం కావాలంటే రాదు. పాప విమోచన నిమిత్తం క్రీస్తుని విశ్వసించాలి. మన యొక్క పాప స్థితి పోవాలి, అందుకు క్రీస్తు నమ్మాలి. నిత్య జీవం ఆయనే. ప్రభువునందు నిద్రించిన వారమైతే మరలా ఆ యొక్క జీవాన్ని సంపాదించుకోగలం. అందుకే యేసుప్రభు అంటున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు రాలేడు. ఆ మాటల మీద విశ్వాసం ఉంచాలి మనం తప్ప, యేసుప్రభు నాకు తలనొప్పి తగ్గించు, నా చదువుల్లో పాస్ చెయ్యి, నాకు ఉద్యోగం ఇప్పించు, నాకు పెళ్లి చెయ్యి, నాకు ఇల్లు ఇయ్యి, పొలం ఇయ్యి, నా కోట్లు కూడా గెలిపించు, నా రోగాలు నయం చెయ్యి, ఇవన్నీ వినడానికి కూడా అసహ్యంగా అనిపిస్తుంది. అవన్నీ వినడానికి కూడా అసహ్యం అనిపిస్తుంది. వాటి కొరకు రాలేదు ప్రభు, వాటికి మించి ఇవ్వడానికి వచ్చాడు నీకు. ఈ లోకంలో ఎవరు ఇవ్వలేదా ఇవ్వడానికి వచ్చాడు ఆయన. నీకు ఆత్మను పరలోకాన్ని తీసుకెళ్ళడానికి ఆయన వచ్చాడు ఈ లోకానికి. అందుకు వాటి మీద విశ్వాసం ఉంచాలి. అది దేవుడు నీ నుండి నా నుండి కోరుకునే విశ్వాసం. అటువంటి విశ్వాసం కలిగి ఉండాలని, జీవించాలని నమ్ముతూ మరి ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ గాడ్ బ్లెస్ యూ. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా వందనాలు.